వీడియోలో మనము సీనియర్ సిటిజన్స్ డిస్కస్ చేద్దాము. ఇనిషియేటివ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ మీకు పేపర్ 2లో ఇంపార్టెంట్, పేపర్ 1లో ఇంపార్టెంట్, ఎందుకంటే సోషల్ ఎక్స్క్లూజన్ కింద కూడా వస్తాయి. మళ్ళీ పేపర్ 3 ఎకానమీ కానీ డిఎన్సీలో కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా ఇనిషియేటివ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, స్టేట్ గవర్నమెంట్ చేయూత మీకు గ్రూప్ 3లో అడిగింది అదొకటి ఉంటుంది. సో ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఏ మినిస్ట్రీ కిందికి వస్తారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందికి వస్తారు, MOSJ&E కిందికి వస్తారు. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ కిందికి వస్తారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే డిజబిలిటీకి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఉంటుంది. కానీ సీనియర్ సిటిజన్స్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉండదు. ఓకే, ఇవి నేను కొంచెం ఎగ్జాస్టివ్గా ఉంది, ఇది 8 పేజ్ డాక్యుమెంట్. మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోకపోయినా ఏది ఇంపార్టెంటో చెప్తా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ ఏ ఇయర్ వచ్చింది అన్నది అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1999లో నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్ వచ్చింది. దాని పర్పస్ ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్స్, ఆ స్కీమ్ కింద ఏమేమి ఉంటాయి ఇచ్చిన. మీరు ఒకసారి చదవండి, కానీ దాన్ని అడిగే ఛాన్సెస్ తక్కువ, ఇయర్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ప్రతి సోషల్ గ్రూప్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మనము విమెన్ రిలేటెడ్ మాట్లాడినప్పుడు పామ్ రాజ్పుత్ కమిటీ ఆన్ స్టేటస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా. దాని తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్ గురించి మాట్లాడినప్పుడు జస్టిస్ JS వర్మ కమిటీ, చైల్డ్ లేబర్ గురించి మాట్లాడినప్పుడు గురుపాదస్వామి కమిటీ, ట్రైబ్స్ గురించి మాట్లాడితే ట్రైబ్స్కి సంబంధించి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి, మళ్ళీ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. సో అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అట్లా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ డాక్టర్ వి మోహిని గిరి కమిటీ. సో మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు రివ్యూ ఆర్ టు రికమెండ్ అ నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అన్నప్పుడు మోహినిగిరి కమిటీ 2010లో అపాయింట్ అయింది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. రికమెండేషన్స్ ఒకసారి చదివి వదిలేయండి, కానీ అడుగుతారని నేనైతే అనుకోను. నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్ చాలా ఇంపార్టెంట్. 2011లో వచ్చింది. మోహినిగిరి కమిటీ రికమెండేషన్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఈ పాలసీ కింద ఏమేమి వస్తాయి ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ senior citizens as nation's asset, promote the care of senior citizens and consider institutional care as the last resort, to mainstream senior citizens concern, especially older women. ఇప్పుడు ఇట్లాంటి వాటిలలో ఎట్లా అడుగుతారంటే there was a special emphasis on the concerns and problems of older women in the national policy for senior citizens 2011. కరెక్టే. స్పెషల్లీ ఓల్డర్ ఉమెన్ అంటే స్పెసిఫిక్ ఫోకస్ వాళ్ళ మీద పెడతామని అర్థం. సో అట్లా మీరు రీడింగ్ బిట్వీన్ లైన్స్ పాయింట్స్ని జాగ్రత్తగా చదవాలి. నా ప్రకారం మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్. దీని కింద సీనియర్ సిటిజన్స్కి కంపల్సరీ వాళ్ళని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి మనీ ఇవ్వాలి. ఎవరు అంటే వాళ్ళ వారసులు. వాళ్ళకు ఒకవేళ పిల్లలు లేకపోతే వాళ్ళు ఎవరైనా పిల్లల్లాగా పెంచుకొని ఉంటే, అడాప్షన్ అవసరం లేదు. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, నేను ఒకరిని పెంచిన, వాళ్ళ దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లా దీని కింద సీనియర్ సిటిజన్స్ కోర్టు ద్వారా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఈ లాలో ఉన్న ప్రొవిజన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే ద చీఫ్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ లా వాజ్ టు మేక్ ద ప్రొవిజన్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ టు ఓల్డ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మోర్ ఎఫెక్టివ్. పేరెంట్స్ అంటే ఎవరెవరు వస్తారు, బయోలాజికల్ కావచ్చు, అడాప్టివ్ కావచ్చు, స్టెప్ పేరెంట్స్ కావచ్చు. ఏజ్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ ఇర్రిలెవెంట్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్. అంటే 60 years అబవ్ ఉంటేనే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలి, అట్లా ఏం రూల్ ఉండదు. ఓకే, ది యాక్ట్ మేక్స్ ఇట్ లీగల్లీ obliging for adult children and heirs to provide for parents by way of a monthly allowance. సో మంత్లీ అలవెన్స్ పేరెంట్స్కి ఇవ్వాలి అని యాక్ట్ స్టిప్యులేట్ చేస్తుంది. ఎవరు ఇవ్వాలి అంటే అది అడల్ట్ చిల్డ్రన్ కానీ గ్రాండ్ చిల్డ్రన్, అది డాటర్ సన్, డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా, గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ ఇన్ లా, గ్రాండ్ సన్ ఇన్ లా. సో అడల్ట్ అబవ్ 18 years ఉన్న వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రొవైడ్స్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ స్పీడీ ప్రొసీజర్ టు క్లెయిమ్ మంత్లీ మెయింటెనెన్స్. యాక్చువల్లీ ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి మనం అపీల్ చేస్తే, సీనియర్ సిటిజన్స్ అపీల్ చేస్తే ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా ట్రిబ్యునల్ జడ్జ్మెంట్ ఇస్తుంది. సో అందుకనే ఇన్ఎక్స్పెన్సివ్ అండ్
స్పీడీ ప్రొసీజర్. ఓకే, దెర్ ఆర్ ప్రొవిజన్స్ టు ప్రొటెక్ట్ ద లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ సచ్ పర్సన్స్, ఎల్డర్లీ పర్సన్స్. ఎట్లా నేను చెప్తా. ఇప్పుడు నేను నా ప్రాపర్టీ ఎవరికైనా రాసిచ్చేసిన, నేను ప్రాపర్టీ రాసిచ్చినాక ఏం చేసిన, నేను ఇంటికెళ్ళి గెంటేసిండు. అప్పుడు నేను ఒకవేళ ఈ లా కింద ట్రిబ్యునల్ని అప్రోచ్ అయితే ఆ ట్రైబ్యునల్ నేను ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీని మళ్ళీ తిరిగి నాకు ఇప్పిస్తుంది అనమాట. సో రివొకేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా పాసిబుల్ ఈ లా కింద. అది ఇంపార్టెంట్ పాయింట్. సిన్స్ ఎనాక్టింగ్ దిస్ యాక్ట్, సీనియర్ సిటిజన్స్ who have transferred their movable or immovable property on the condition that the transferee shall provide them basic amenities and take care of their physical needs, refuse to do so, such transfer of property shall be considered to be void. Okay, అది ఇంపార్టెంట్. తర్వాత మెయింటెనెన్స్, క్లెయిమ్ ఆఫ్ మెయింటెనెన్స్ దేని కింద చేస్తారంటే సెక్షన్ 125 ఆఫ్ సిపిసి కింద చేసుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్ ఇన్క్లూడ్స్ ఫుడ్, క్లోదింగ్, రెసిడెన్స్, మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్. మ్యాక్సిమం మెయింటెనెన్స్ అమౌంట్ ₹10,000 per month. అండ్ ట్రైబ్యునల్ కిందకి దగ్గర వెళ్ళి అపీల్ చేసుకోవాలి. అట్లాగే ఈ లాలో సెక్షన్ 19 ఏమంటుందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ప్రతి డిస్ట్రిక్ట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండాలి అని చెప్పింది. ఈ ప్రొవిజన్స్ అన్నీ నేను పిఐబి నుండి తీసుకున్నా. పిఐబిలో స్పెసిఫిక్గా ఏమైనా సెక్షన్స్ ఇస్తే కంపల్సరీగా అది మిమ్మల్ని అడుగుతున్నారు. సో అందుకనే నేను స్పెసిఫిక్గా మేము సెక్షన్స్ అయితే పిఐబిలో మెన్షన్ చేసానో అవి హ్యాండ్అవుట్లో మెన్షన్ చేసిన. ఇది ఇంపార్టెంట్. మీకు గుర్తుంటే రేమండ్ గౌతమ్ సింఘానియా వాళ్ళ ఫాదర్ది కేసు నడిచింది. అంటే వాళ్ళ ఫాదర్కైనా మెయింటెనెన్స్ ఇవ్వలేదు. అప్పుడు కూడా ఈ యాక్ట్ డిస్కషన్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్. ఇది జాగ్రత్తగా చదవండి. తర్వాత 2018లో దీనికి కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు, కానీ అది ఇంకా రాలేదు. అయితే అందులో నేను చెప్పేటప్పుడు తప్పు చెప్పిన, డాటర్ ఇన్ లా ఇంకా సన్ ఇన్ లా ముందు ఇంక్లూడెడ్ లేకుండే, ఇప్పుడు ఇది ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి లాలో వచ్చింది. ఇది ముందు ఇంక్లూడ్ లేకుండా. కరెక్ట్ మై సెల్ఫ్ ప్లీజ్, మళ్ళీ చెప్తున్నా. సన్, డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ వస్తారు, కానీ డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా యాజ్ ఆన్ డేట్ రారు. తర్వాత ఇంక్లూడ్ చేయాలని ఒక ప్రతిపాదన ఉంది, అది ఇంకా అప్లికబుల్ కాలేదు. ఒక్కటి ఇంపార్టెంట్. దాని తర్వాత వయోశ్రేష్ఠ సమ్మాన్ ఆర్ నేషనల్ అవార్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ 2013 నుండి ఇస్తున్నారు. October 1st రోజు ఇస్తారు. October 1st ఎందుకంటే October 1st మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ లాగా అబ్జర్వ్ చేస్తాము. అయితే ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు తెలుసా? ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, లేదా ఆ ఏజ్ అంటే సీనియర్స్ 60+ years వచ్చిన తర్వాత ఏదైనా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. తర్వాత నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అని ఉంది. అది 1999లో ఉండింది. దీన్ని 2012లో పేరు మార్చి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్గా పేరు పెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత స్కీమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, IPOP అంటారు. 1992 నుండి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని కింద ఏ ఆర్గనైజేషన్స్ అయితే సీనియర్ సిటిజన్స్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఉంది చూడండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్ గవర్నమెంట్స్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, అర్బన్ లోకల్ బాడీస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటారు. ఇది యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు BPL ఫ్యామిలీస్లో ఉన్న ఎల్డర్లీ, విడో, డిజేబుల్డ్ పర్సన్స్కి 200, 500 అట్లా ఇచ్చేవాళ్ళు. దీన్ని మళ్ళీ రివ్యూ చేసి పెంచడం జరిగింది. సో బేసిక్గా ఇందిరాగాంధీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అన్నది 19th November 2007లో లాంచ్ అయింది. ఈ స్కీమ్స్ మీకు పావర్టీ కింద కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పావర్టీ కింద చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవరికి ఎంత ఇస్తారు అన్నది ఇది ఇక్కడ రాసుంది. అయితే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుండి పెన్షన్ యాడ్ చేసి ఇస్తుంది. అన్నపూర్ణ స్కీమ్ 99% మీకు ఎప్పుడు లాంచ్ అయిందని అడుగుతారు, ఏమి ఇస్తారని అడుగుతారు. 10 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ మంత్. ఇది కూడా పావర్టీ రిలేటెడ్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్కి కూడా అప్లికబుల్. నా ప్రకారంగా మీకు రీసెంట్ డెవలప్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అటల్ వయో అభ్యుదయ యోజన. దీని కింద ఏం చేసిండంటే ఒక 2-3 స్కీమ్స్ని కలిపి ఒక స్కీమ్లా చేసిండ్రు. 1st April 2021 రోజున ఇది ఫోర్స్లోకి వచ్చింది. నేను చెప్పిన కదా, స్కీమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్, రాష్ట్రీయ వయోశ్రీ యోజన. ఇది చాలా ఇంపార్టెంట్. దీని కింద ఎయిడెడ్ అసిస్టెడ్ డివైజెస్ ఇస్తారంటే
వికలాంగులైన సీనియర్ సిటిజన్స్కి అసిస్టివ్ డివైజెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత లైవ్లీహుడ్ అండ్ స్కిల్ ఇనిషియేటివ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్, దీన్ని సేక్రెడ్ అని అంటారు. ఈ సేక్రెడ్ అనే ప్రోగ్రామ్ ఎవరికి సంబంధించింది, ఏ సోషల్ గ్రూప్కి సంబంధించింది చాలాసార్లు అడిగిందో, అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలిమ్కో ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. డిజేబిలిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు కాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సేక్రెట్ ఇంపార్టెంట్. యాక్షన్ గ్రూప్ ఎయిడెడ్ అట్ సోషల్ రీకన్స్ట్రక్షన్, ఇది ఇంపార్టెంట్. ఇది సీనియర్ సిటిజన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీని మీద ఏమడుగుతారు తెలుసా, ఈ స్కీమ్ కింద ఏమేమి సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అటల్ వయో అభ్యుదయ యోజన includes which of the following sub components. When did it come into force? ఇది ఎక్కువ ఇంపార్టెంట్. సీనియర్ సిటిజన్స్కి కన్సర్న్డ్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన అన్నిటికంటే ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఎకానమీని ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, సిల్వర్ ఎకానమీ అని అంటారు. ఇంకా కొన్ని ఎట్లాంటివి అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ ఎయిమ్ టు ప్రమోట్ సిల్వర్ ఎకానమీ అంటారు. సేక్రెడ్ పోర్టల్ ఎయిమ్స్ టు ప్రమోట్ సిల్వర్ ఎకానమీ. AGRASR గ్రూప్స్, దిస్ ఆల్సో ఎయిమ్స్ టు ప్రమోట్ సిల్వర్ ఎకానమీ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. దాని తర్వాత సేజ్ గురించి కొంచెం ఎగ్జాస్టివ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. నేను మీకు ఇది సింపుల్గా చెప్తే చూడండి, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్స్ గురించి, లేదా వాళ్ళు ఏదైనా ఎఫ్డీస్ చేస్తుంటే ఆ ఎఫ్డీస్ గురించి ఇంట్లో చెప్పకపోవడము, లేదా అవి దొరకకపోవడం జరుగుతాయి. లేదా అన్క్లెయిమ్డ్ ఈపీఎఫ్, అన్క్లెయిమ్డ్ పీపీఎఫ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ అన్క్లెయిమ్డ్ ఈపీఎఫ్, పీపీఎఫ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వీటిని అన్నిటినీ ఒక ఫండ్లోకి పంపిస్తారు. ఆ ఫండ్నే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ అని అంటారు. ఈ ఫండ్ నుండి కొన్ని స్కీమ్స్, ఇప్పుడు రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఉంది, అట్లాంటి స్కీమ్స్ని ఫండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ 2016లో లాంచ్ చేసింది. తర్వాత ప్రధాన్ మంత్రి వయో వందన యోజన ఏమో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ సీనియర్ సిటిజన్స్కి 2017లో ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ది హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ, ఇది బేసిక్గా 2010-11 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే గీరియాట్రిక్ కేర్. ఇప్పుడు మనము పిల్లల కోసం అంటే ఏమంటాం, పీడియాట్రిక్ అంటాం, అట్లా పెద్దవాళ్ళ కోసం గీరియాట్రిక్ కేర్. గీరియాట్రిక్ కేర్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ మనకి జీవన్ ప్రమాణ్. జీవన్ ప్రమాణ్ ఏంటంటే, ఇప్పుడు మనం పెన్షన్ తీసుకోవాలంటే మనం బతుకున్నట్టు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ జీవన్ ప్రమాణ్ ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్, ఈ సర్టిఫికెట్ ఆన్లైన్ చేయడం జరిగింది. ఇది November 10th, 2014 నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాని తర్వాత ఇగో గీరియంటాలజీ, గీరియాట్రిక్స్, గీరియంటాలజీ, ఈ గీరియో అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి, సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన. తర్వాత అనుభవ్ ప్లాట్ఫామ్, రిటైర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్. సంకల్ప్ ప్లాట్ఫామ్, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఉన్నారు లేదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి సంకల్ప్ ప్లాట్ఫామ్. భవిష్య ప్లాట్ఫామ్, ఇవన్నీ ఆన్లైన్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇదేమో ఆన్లైన్ పెన్షన్ శాంక్షన్ ఇంకా పేమెంట్ ట్రాకింగ్ సిస్టమ్. తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో కంటి వెలుగు ఒకటి ఇంపార్టెంట్, దాని తర్వాత ఆసరా పెన్షన్ ఇంపార్టెంట్. దాన్నే ఇప్పుడు మనం చేయూత అని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చేయూతలో 4,000 రూపీస్ మంత్లీ పెన్షన్ సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నారు. అండ్ 10 lakhs అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్లో కింద కూడా వాళ్ళు కవర్ అవుతున్నారు. ఇవి నేను లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే నుండి తీసుకున్న డేటా. ఇది మీరు చదవండి. నేను పైన ఇంపార్టెంట్ అన్నీ చెప్పాను. ఈ హ్యాండ్ అవుట్ ప్రతిసారి లాగానే షేర్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్. నేను స్కీమ్స్ వీలైనంత వరకు ప్రతి సోషల్ గ్రూప్కి కవర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్. మొన్న మీకు చేయూత అడిగిండు, వీటిలోంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సేజ్, సిల్వర్ ఎకానమీ, వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో డిజేబుల్డ్ స్కీమ్స్, దాని తర్వాత ట్రైబ్స్ అయితే చెప్పేసిన, ఎస్సీ, విమెన్ ఇవన్నీ చెప్తాను. ఒక వీడియో మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ మీద చేస్తాను, అంటే పీవీటీజెస్ మీద ఇంకా డీనోటిఫైడ్ ట్రైబ్స్ మీద చేస్తాను. అవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. కమిషన్స్ని కూడా కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.